లూకా సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. అందుకు యేసు 10 మంది శుద్ధులేరి కారా? అందుకే యేసు 10 మంది శుద్ధులేరి 10 మందిని నేను బాగు చేశాను కదా, 9 మంది ఎక్కడ? 9 మంది ఎక్కడ అని అంటున్నాడు. 11వ వచనం చూస్తే చూడండి ఏం జరిగింది అక్కడ. ఆయన యెరూషలేముకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్య వెలుచు ఉండగా, ఆయన ఒక గ్రామంలోనికి వెలుచు ఉండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనను ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసి 10 మంది కుష్ఠరోగులు బయట నిలబడి కేకలు వేస్తున్నారంట గట్టిగా. ఎవరి వైపు చూసి? యేసయ్యను చూసి. యేసయ్య ప్రభువా మమ్మలను కరుణించు. కుక్కలు నాకుతున్నాయి మమ్మల్ని, రాళ్ళతో కొడుతున్నారు మమ్మల్ని, తినడానికి అన్నం లేదు కడుపు నిండా, ఎండకు దుమ్ముకు ఎండిపోతున్నాం మేము, కుష్టి రోగులు బట్టి వాసన కుళ్ళిపోయి వాసన వస్తుంది, మాకు మందు రాసేవాడు కానీ ఎవరు లేడు, మా ఇంటి వారు మా దగ్గరకు వచ్చి రావడానికి కానీ వీలు లేకుండా పోయింది, మమ్మల్ని ప్రేమించేవారు ఎవరు లేరు, మమ్మల్ని చేర్చుకునేవారు ఎవరు లేరు, కనీసం తినడానికి భోజనం ఎవడైనా తెచ్చిస్తాడనుకుంటే మా ఇంటి నుంచి ఎవ్వరు రాలేదు, దరిద్రమైన బ్రతుకైందయ్యా మాది. యేసయ్యా నజరేయుడా మమ్మల్ని కరుణించు మా ప్రభువా అని గట్టిగా కేకలు పెట్టి ఏడుస్తున్నారంట. దే క్రైయింగ్ టువర్డ్ జీసస్ క్రైస్ట్. మన జీవితంలో పరిస్థితులు పైకిందులైనప్పుడు నీ కేక యేసయ్యకు వినపడాలి. మనం అక్కడ సమయం గడపం ఎక్కువ, మన సమయం అక్కడ ఉండదు, మన సమయం వ్యర్థమైనది అని చూస్తాం మనం. ఇక్కడ వీరేం చేస్తున్నారు? మా దీన పరిస్థితి నుండి కాపాడేవాడు యేసయ్యా నువ్వే మమ్మల్ని కరుణించు అని అన్నారు. ఎక్కడ నిలబడ్డారు? దూరంగా ఉండి యేసు ప్రభు వైపు తిరిగి కేకలు పెడుతున్నారంట. బాధలో మనం ఉన్నప్పుడు మనము దుమ్మేసి పోసుకోవడం కాదు, మనం బాధలో ఉన్నప్పుడు ప్రభు వైపు మోకరించి అయ్యా నన్ను కరుణించు అని ప్రార్థన చేయి. అంతే. నీకు ప్రార్థన చేయడానికి మాటలు రావనుకో, మౌనంగా ఉండు, మోకరించు, కమ్మున మౌనంగా కూర్చో. దేవుని సన్నిధిలో మౌనమైపోయి ప్రభువా నన్ను కరుణించు అని ఆయనకు కేకలు పెట్టాలి. అంతే, వేరేదేవి చేయకూడదు. నువ్వు నీ ఆలోచనలు ఎక్స్ట్రాగా పోనివ్వకూడదు, నీకు నచ్చినట్లుగా మలుచుకోకూడదు, నీకు నచ్చినట్లుగా ఎదుటవారు ఉంటారే అని అనుకోకూడదు, నీకు నచ్చినట్లుగా ఒకడు నా గురించి తప్పుకున్నాడేమో అనుకోకూడదు. ఇది నీ ఊహ. సాతానుడు అలాగనే ఆలోచించంటాడు, నిన్ను పాడు చేస్తాడు, నీ ఆలోచనలు పాడు చేస్తాడు, నీ చుట్టూ ఉన్నదంతా కాల్చేస్తాడు వాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడండి? వారిని దగ్గరికి వెళ్ళి ఏమన్నా ముట్టి స్వస్థపరిచాడా? ఏం చేశాడో చూడండి. 14:15. Jesus saw them and said to them, go and let the priest examine you. వాళ్ళను చూసి ఇదిగో మీరు వెళ్ళండి, యాజకులు మిమ్మల్ని చూసి పరీక్షిస్తారు అని చెప్పాడు. అబ్బా, వారి మీద చేతులు పెట్టి మోకరించి ప్రార్థన చేసి స్వస్థపరిచి అక్కడ ఒక ప్రసంగ సభను నడిపించలే యేసయ్య. మనమేమంటాము? యేసయ్య రాలేదే, యేసు ప్రభు చేతులు పెట్టలేదే, యేసు ప్రభు ప్రార్థించలేదే, యేసు ప్రభు తిరిగి అభిషేక ప్రార్థనలు చేయలేదే, యేసు ప్రభు బైబిల్ పెట్టి ప్రార్థించలేదే, యేసు ప్రభు నూనె నీళ్లు ప్రార్థన చేసి చల్లలేదే అని ఎక్స్పెక్టేషన్స్ చాలామంది చేస్తారు. కొన్ని కార్యాలు దూరంగా ఉండుటలోనే జరిగిపోతాయంట. చెప్పండి ఆమేన్. కొన్నిసార్లు అవసరమైతే యేసు ప్రభు దగ్గరకు వస్తాడు, కొన్నిసార్లు యేసు ప్రభు దూరంగా ఉండి చెప్తాడు వెళ్ళు నీకు బాగైంది పో అంటాడు. కొన్నిసార్లు నీ ఇంటికి భక్తులు వస్తే మేలు జరుగుద్ది, కొన్నిసార్లు రాకుండా దూరం నుంచి ప్రార్థన చేస్తేనే నీ ఇంటికి మేలు జరుగుద్ది. ప్రతిసారి ఊహించుకోవద్దండి మీకు అనుకున్నట్లు అద్భుతం జరగాలని. దేవుడు అనుకున్నట్లు అద్భుతం జరగాలని కోరుకోండి. ఏ సమయంలో నీకు ఏది అవసరమో ఆ రీతిగా దేవుని కార్యాలు నీ కుటుంబంలో చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? నమ్మకం ఉండిపోయారా? నమ్మకం లేకుండా పోయారా? నమ్మారు, వెళ్ళిపోయారు. చూడండి, ఒకడు తిరిగి వచ్చాడు. ఎక్కడున్నాడు చూడండి, 10వ అధ్యాయము 17వ వచనం. వై ఈస్ దిస్ ఫారినర్
ద ఓన్లీ వన్ హూ కేమ్ బ్యాక్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. అండ్ జీసస్ సెడ్ టు హిమ్, గెట్ అప్ అండ్ గో, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్. 18-19 వచనంలో మనం చూస్తున్నాం, 10వ అధ్యాయములో. ఈ 10 మంది వెళ్ళారంట, బాగుపడ్డారు. అయితే ఎవరు వచ్చారు కృతజ్ఞతలుగా? ఒక్కడు వచ్చాడు. ఆ ఒక్కనికి బుద్ధి వెలిగింది. నన్ను బాగు చేసిన యేసయ్యకు నేను వందనాలు చెప్పాలి కదా, నా ఇంటిలోనికి వెళ్ళడానికి మార్గం ఇచ్చిన యేసయ్యకు వందనాలు చెప్పాలి కదా, నా ఇంటి కొరకు ప్రార్థన చేసిన దైవజనుడికి వందనాలు చెప్పాలి కదా, నా కుటుంబం నిలబడడానికి ప్రయాసపడిన దేవుని బిడ్డలకు వందనాలు చెప్పాలి కదా, నా కొరకు ప్రార్థన చేస్తున్న విశ్వాసులకు నేను వందనాలు చెప్పాలి కదా, నేను ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా బ్రతకడానికి అవకాశం ఇచ్చిన నా బిడ్డలకు నేను వందనాలు చెప్పాలి కదా, నా సంఘస్థులకు వందనాలు చెప్పాలి కదా అనే ఆలోచన ఎవరిలో పుట్టింది? ఆ కుమారుడిలో పుట్టింది. ప్రార్థనకు వచ్చినప్పుడు సంఘములో నా కొరకు మీరు ప్రార్థించారమ్మా, మీకు వందనాలని చెప్తున్నామా? ఆ 9 మంది ఎక్కడికి వెళ్ళారు? యాజకుల దగ్గర చూపించుకోవడానికి వెళ్ళారు. ప్రధాన యాజకుడి దగ్గరికి ఎవరు వచ్చారు? ఆ ఒక్కడొచ్చాడు. నన్ను బాగు చేసిన ప్రధాన యాజకుడైన నా యేసయ్య దగ్గరికి నేను వెళ్ళి చూపించాలి, నన్ను నేను చూపించుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి, నా బాగు చేసిన నా యేసయ్యకు నన్ను నేను సమర్పించుకోవాలని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడికి వచ్చి, అయ్యా నీకు వందనాలయ్యా అని మోకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఎక్కడ మోకరించాలండి? ప్రతి ఆదివారం దేవుని మందిరములో. వారమంతా మీ కుటుంబాలలో మోకరించడం మీకు మంచిది. కృతజ్ఞతలుగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ రోజు ఏం జరిగిందో అన్ని ప్రార్థన చేయండి. అంటే యేసు ప్రభు చేసిన ఉపకారం 9 మంది మర్చిపోతే ఒక్కడి జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆ రోజు యేసు ప్రభు చేసిన ఉపకారం మర్చిపోతే ఈరోజు ఏం మరవకుండా ఉంటారా మనము? మనలోగా నా బుద్ధి ఉంది. ఎప్పుడైనా కానీ ఒక్క చెడు జరుగుట వలన అది అందరికి ఆపాదించి దూరం కావద్దండి. ఎప్పుడైనా కానీ దేవుని ఆలయము ద్వారాగా మేలు జరిగింది, నా ప్రభువు చేశాడని కృతజ్ఞత కలిగి చెడు వాటినన్నిటిని పక్కన పెట్టి మేలైన దాని కొరకు పరిగెత్తాలి మనము. అతనికి పరిచయం చేశాడు, నీలో ఒక విశ్వాసం ఉంది, దానివలన నువ్వు బాగుపడ్డావను. ఈరోజు బాగుపడే మంది ఎక్కడుందండి? మన హృదయంలోనే. ఎక్కడ బాగుండాలి? నీ హృదయం బాగుండాలి. నీ మాటలు మారాలి, నీ పద్ధతి మారాలి, నీ క్రియలు మారాలి, నీ ఆలోచనలు మారాలి. నువ్వు జీవితంలో బాగుపడాలనుకుంటే నీ హృదయం మార్చుకో. ఎదుట వాళ్ళను మార్చాలని కోరుకోవడం కాదు, నేను మారాలని కోరుకోండి. ఆమేన్. ఎదుట వారి వైపు చేతులు చూపించొద్దండి. నేనెంతగా మారి దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నానని నువ్వు ఆ ప్రభు సన్నిధిలో కనబడాలి. ఎప్పుడైతే నువ్వు మారుతుంటావో నీ ఇంట్లో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయండి. ఎప్పుడు మన హృదయం ఇక్కడ మారుతుందో మన పరిస్థితులన్నీ సమృద్ధిగా మారిపోతాయండి. మారదా? వచ్చి నాకు చెప్పండి, చూద్దాం.